Hi guys, this is Ravani. Welcome to my channel Cash Visual 2021. ఇవాల్టి వీడియో వచ్చేసి అమ్మవారి నవరాత్రులు 9 రోజుల్లో 6వ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం క్షీరాన్నం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయ్యాక మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్ రైస్ తీసుకుని బాగా క్లీన్ చేశాక 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని రైస్ను బాగా ఉడికించుకోవాలి. రైస్ 30 to 40% ఉడికాక దాంట్లోకి ఇలాగ 1/2 కప్ సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం రైస్తో పాటు ఫస్ట్ యాడ్ చేస్తే సగ్గుబియ్యం అనేది బాగా పేస్ట్ లాగా అయిపోద్ది. సో అందుకని 30 to 40% ఉడికాక యాడ్ చేసుకుంటే రెండు కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇక చూడండి, రైస్ సగ్గుబియ్యం కూడా ఒక 70 to 80% వరకు బాగా ఉడికాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, 3 glasses ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని మెజర్ చేస్తామో మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే గ్లాస్తో అయితే మెజర్ చేసుకోవాలి. ఇలా పాలల్లో బియ్యం సగ్గుబియ్యం ఆల్మోస్ట్ అంతా బాగా ఉడికిపోయాక లాస్ట్లో 1.5 glass వరకు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పాలల్లో బెల్లం మొత్తం కరిగిపోయాక డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని 1 స్పూన్ వరకు గీ యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, క్షీరాన్నం చాలా చక్కగా ఉడికిపోయింది. పాలలో బెల్లం వేయంగానే విరిగిపోయినట్టు అయిపోతుంది అనుకుంటారు, కానీ ఇక్కడ చూడండి మనం బెల్లం పౌడర్ యాడ్ చేసాం కదా, సో చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికింది. దేవీ నవరాత్రులు 9 రోజుల్లో 6వ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి కాత్యాయని దుర్గా, అలంకారం వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి. అండ్ అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం వచ్చేసి క్షీరాన్నము. అత్తమ్మ ఇంట్లో 9 రోజులు కూడా అమ్మవారికి పూజలు చేసుకుంటారు. అలా 6వ రోజు క్షీరాన్నం ప్రసాదం పెట్టి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఆ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.